హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అందరికి కూడా పరీక్షలు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఎవరైతే రాస్తా ఉన్నారో వారికి అందరికి కూడా శ్రేయస్సు బ్లాగ్స్ తరఫున మీకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా 10వ తరగతి పరీక్ష టైం టేబుల్ కూడా వచ్చేసి ఉంది. వాళ్ళు కూడా విద్యార్థులందరూ కూడా పరీక్షల కోసం సిద్ధమవుతా ఉన్నారు. వీటికి సంబంధించి ఓ చిన్న ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ గ్రామాల్లో కానీ మీ చుట్టుపక్కల విద్యార్థులకు కొన్ని సలహాలు సూచనలు చేయండి. గ్రామాల్లోన మొదటగా మైకులు కానీ విద్యార్థులకు ఇబ్బందికరంగా లేకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలు రాసి లేకపోతే ఉదయం పూట 1 నిమిషం లేట్ అయినా కూడా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించట్లేదు. కాబట్టి మీకు ఎవరైనా బస్సు మిస్ అయినా లేకపోతే మనం అక్కడి వైపుగా వెళ్తున్నప్పుడు ఎవరైనా విద్యార్థులు వేచి చూస్తూ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఎండలు కూడా తీవ్రత ఎక్కువగా ఉంది. వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా మంచి పెన్నులు కూడా క్యారీ చేయండి. ఎందుకంటే మీరు ఈ వేడికి డిహైడ్రేషన్ అయ్యి విద్యార్థులందరూ కూడా కళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. అదేవిధంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులందరూ కూడా రాత్రి సమయంలో విద్యార్థులు చదువుకునేటప్పుడు వాళ్లకు మొదటి రోజు రాసి వచ్చినప్పటి నుండి మీరందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని కొద్దిగా కేరింగ్ తీసుకోండి. ఎందుకంటే మనం కూడా ఉదయం పనికి వెళ్ళేసి వచ్చి అలసట పొంది పడుకుంటాం. కాకపోతే ఏంటంటే విద్యార్థులు పరీక్ష సరిగ్గా రాయలేదేమో, లేకపోతే ఈరోజు టఫ్గా వచ్చిందేమో, ఇలాంటి భావోద్వేగాలకు లోనైపోయి విద్యార్థులందరూ కూడా క్షణకావేశమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా విద్యార్థులు ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేదాకా కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోండి. అదేవిధంగా ఎక్కువగా చెడు అలవాట్లకు లోనేటువంటి ఆస్కారం కూడా ఇప్పుడే. ఎందుకంటే పరీక్షలు ఎప్పుడైతే వస్తాయో 5-6 మంది విద్యార్థులందరూ కూడా కలిసి ఇదిగా అవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాటి వైపు వెళ్ళుకోకుండా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా కొద్దిగా కంటికి రెప్పలుగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ఈ సంవత్సరం పాటు ఏవైతే పుస్తకాలు చూశారో ఆ పుస్తకాల నుండి వచ్చేటువంటి క్వశ్చన్లే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్కు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక షెడ్యూల్ ప్రకారము మీరందరూ కూడా పరీక్షలకు సిద్ధం కండి. వాటికి లోన్గా ఫీల్ అయిపోయి భయంతోనో లేకపోతే ఇంకొకటి దానితోనో టెన్షన్ మాత్రం పడొద్దండి. కాబట్టి మనకు మీ పాఠశాలలో మీ కాలేజీల్లో ఏవైతే సబ్జెక్ట్ను బోధించారో వాటిలో నుండే క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినా మళ్ళీ కూడా రాసుకోవడానికి ఆస్కారం ఉంది. మీ తల్లిదండ్రులకు దూరం అయితే ఇంకొక పిల్లోడు రావడానికి ఆస్కారం లేదు. మీరు చూడాల్సినటువంటి లైఫ్ చాలా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మనోధైర్యంతో మీ తల్లిదండ్రులను చూసుకోవడానికి మీరు ఉండాలి. కాబట్టి ఆ విధంగా క్రమశిక్షణతోని తప్పుకోకుండా క్రమశిక్షణతోని ఓ షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకొని ఈ 20 రోజుల పాటు మీరు చదువు పైన కేంద్రీకరించుకోండి. ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవుతూ వీలైనప్పుడల్లా కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉండండి. కాబట్టి ఇలాగ ఉంటూ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతోని అదేవిధంగా మంచి ర్యాంకులు తీసుకొని వచ్చి మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ పాఠశాలకు, మీకు విద్యను బోధించినటువంటి మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మన శ్రేయస్సు బ్లాగ్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులకు అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను.